2023 ఈక్విటీ మార్కెట్కు గొప్ప సంవత్సరం. నిఫ్టీ గత ఒక సంవత్సరంలో 20% రాబడిచ్చింది. అయితే ప్రైమరీ మార్కెట్లో రాబడులు మరింత మెరుగ్గా ఉన్నాయి. బీఎస్ఈ ఐపీఓ సూచిక 2023 సంవత్సరంలో దాదాపు 41% రాబడిచ్చింది. ఇది నిఫ్టీతో పోలిస్తే దాదాపు రెట్టింపు. అయితే 2023లో నిఫ్టీ కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ రాబడి అందించిన మరొక ఇండెక్స్ ఉంది. 2023లో బీఎస్ఈ ఐపీఓ సూచిక కంటే దాదాపు 2.5 రెట్లు ఎక్కువ. ఇది బీఎస్ఈ ఎస్ఎంఈ ఐపీఓ సూచిక. ఇది ప్రాథమిక మార్కెట్లో సుమారుగా 96% రాబడితో మార్కెట్ను అధిగమించింది. ఈ సంవత్సరం సరే బీఎస్ఈ ఎస్ఎంఈ ఐపీఓ ఇండెక్స్ ఆకట్టుకునే పనితీరు వెనకాల కారణాలేంటి? ఐపీఓలు లేదా ఎస్ఎంఈ కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఏ ఎస్ఎంఈ కంపెనీలు పెట్టుబడి అవకాశాలు అందిస్తున్నాయి? దీని గురించి తెలుసుకుందాం. దీని వెనుక కారణం 2023లో మొత్తం 118 ఎస్ఎంఈ ఐపీఓలలో 90 ఐపీఓలు అంటే 76% కంటే ఎక్కువ ఐపీఓలు వాటి ఇష్యూ ధర కంటే ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. వాటిలో 21 షేర్లు 2 రెట్ల కంటే ఎక్కువ రాబడులు అందించగా 10 షేర్లు 3 రెట్లు అధికంగా, 7 షేర్లు 4 రెట్లు ఎక్కువగా, 3 షేర్లు 6 రెట్లు ఎక్కువగా, 1 షేరు 12 రెట్లు ఎక్కువగా రిటర్న్స్ ఇస్తున్నాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎస్ఎంఈ కంపెనీల ఐపీఓలు అలాంటి రాబడి ఎలా అందించాయి? ఈ షేర్ల పనితీరు బాగుండడానికి కారణం ఏంటి? మంత్రి ఫిన్మార్ట్ వ్యవస్థాపకుడు అరుణ్ మంత్రి 3-4 ముఖ్యమైన కారణాలున్నాయని చెప్తున్నారు. మొదటిది డిమాండ్ సరఫరాలో వ్యత్యాసం ఉంది. ఎస్ఎంఈ షేర్లు తక్కువ లిక్విడిటీని కలిగి ఉంటాయి. ఇది తక్కువ వాల్యూమ్లలో గణనీయమైన ధరల కదలికలకు దారితీస్తుంది. రెండోది చిన్న కంపెనీలు పెద్దవిగా మారడానికి అవకాశం ఉంది. మూడోది అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల నుండి గణనీయమైన పెట్టుబడులు వస్తున్నాయి. నాలుగోది ప్రాథమికంగా బలమైన కంపెనీలలో వృద్ధికి అవకాశం ఉంది. అయితే 118 షేర్లలో 28 ఇష్యూ ధర కంటే దిగువన ట్రేడ్ అవుతున్నాయి. వీటిలో 14 కంపెనీలు 20% కంటే ఎక్కువ క్షీణించాయి. 8 కంపెనీల్లో 30% కంటే ఎక్కువ క్షీణించాయి. 2 కంపెనీలు 40% కంటే ఎక్కువగా, 1 షేర్లో 50% కంటే ఎక్కువగా తగ్గాయి. ఎస్ఎంఈ కంపెనీల ఐపీఓలలో దాదాపు 24% మంది పెట్టుబడిదారులు నష్టాలను చవిచూశారని ఇది చెప్తోంది. కాబట్టి ఎస్ఎంఈ కంపెనీల ఐపీఓలలో పెట్టుబడి పెట్టడానికి ముందు ఏం చూడాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొట్టమొదటిగా వాల్యుయేషన్ను పరిగణలోకి తీసుకోవాలని అరుణ్ మంత్రి అంటున్నారు. రెండోది పబ్లిక్గా ఎక్కువ డేటా అందుబాటులో లేనందున నిర్వహణ, క్వార్టర్లీ ఫలితాలు అంచనా వేయాలి. చివరకు కంపెనీ వ్యాపారాన్ని అర్థం చేసుకోవాలి. ఆ సంస్థ సెక్టార్ లీడర్ అయితే వాల్యుయేషన్లను కొనసాగించడంలో అది మనకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే ఎస్ఎంఈ కంపెనీలు పెట్టుబడి అవకాశాలను అందిస్తున్నాయి. అరుణ్ మంత్రి ప్రకారం ఈ కంపెనీలలో కనీస పెట్టుబడి మొత్తాన్ని ₹1,00,000 నుండి ₹2,00,000 పెంచాలి. 2024లో నిబంధనలు కఠినంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఏవేవో పెట్టుబడులలో చిక్కుకోకుండా ఉండేందుకు వీలుగా ఎంపిక చేసిన ఎస్ఎంఈ కంపెనీలో మాత్రమే పెట్టుబడి పెట్టడం మంచిది. ఒక సంవత్సరం కోణంలో చూస్తే హెచ్ఐ గ్రీన్ కార్బన్లో ₹300 టార్గెట్తో పెట్టుబడి పెట్టచ్చు. మొత్తం మీద ఎస్ఎంఈ కంపెనీల షేర్లు లేదా ఐపీఓలు 2023లో మంచి పనితీరు కనబరిచాయి. కేవలం గత పనితీరు ఆధారంగా మాత్రమే ఈ షేర్లలో పెట్టుబడి పెట్టకుండా ఉండడం చాలా అవసరం. గత పనితీరుతో పాటు వాల్యుయేషన్, క్వార్టర్లీ ఫలితాలు, లిక్విడిటీ లాంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఎస్ఎంఈ షేర్లు తక్కువ ట్రేడింగ్ వాల్యూమ్ల కారణంగా మ్యానిపులేషన్కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండడం, సాధ్యమైనంత వరకు జాగ్రత్త వహించడం మంచిది.